అందరికీ నమస్కారం. ఇంతకుముందు నేను ఒక ఆకుకూర పెట్టాను. నేను అది హెల్త్‌కి మంచిది అని చెప్పేసి, అది పోస్ట్ అవ్వగానే నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఇద్దరు, ముగ్గురు కాల్ చేశారు. అంటే సిద్దిపేట నుండి మా స్టూడెంట్ వాళ్ళ మమ్మీ, తర్వాత మా రిలేటివ్ ఒకరు, తర్వాత ఒక ఇద్దరు కామెంట్ కూడా పెట్టినట్టున్నారు. నేనేమంటున్నానంటే అంతకుముందే నేను ఇప్పుడే వంట స్టార్ట్ చేసినాను. స్టార్ట్ చేసినకే వంట స్టార్ట్ చేశాను. ఏం లేదు, ఫస్ట్ గిన్నెలో ఆయిల్ పోసుకున్న తర్వాత నేను పెసరపప్పు ఒక 20 నిమిషాల ముందే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, తర్వాత నేను పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా ఎక్కువ తీసుకొచ్చినప్పుడు తక్కువ రేటు ఉన్నప్పుడు నేను వాటిని ఇలా ఎండబెట్టుకుంటాను. అంటే వరుగుల్లాగా చేసుకుంటాను. వాటిని ఇలా బాక్స్లో పెట్టుకుంటాను. ఏంటంటే నేను మిరపకాయలు, ఎండిన మిరపకాయల ప్లేస్లో నేను ఇవి వాడతాను. ఇలా నేను అవే వేసాను దీంట్లో కూడా. తర్వాత అవి వేసిన తర్వాత కరివేపాకు, ఎల్లిపాయలు అవన్నీ కూడా వేసుకొని కొంచెం పెసరపప్పు వేసుకున్నాను. నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకున్నాను. పెసరపప్పు కొంచెం వేగిన తర్వాత ఆకుకూరను కడిగి వేసాను. సాల్ట్ ఒక్కటి దీంట్లో నేను ఇంకా వేయలేదు. కొంచెం ఇది ఇంకా పెసరపప్పు తర్వాత ఈ ఆకుకూర కూడా కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. ఇది 90% కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మనం సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు నేను. చూడండి మీకు సాల్ట్ సరిపడంత. నేను మా ఆయనకైతే కొంచెం తక్కువనే సాల్ట్ పెడతాను. నాకు అవసరం ఉంటే మళ్ళీ కొంచెం నేను వేసుకుంటాను. అది సాల్ట్ చూసి మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి. అంతే, ఇంకొక 5 మినిట్స్. నేను కొత్తిమీర ఆకుకూరలలో చాలా తక్కువ వేయను నేను అసలు. ఎల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకుంటాను. ఇంకొంచెం సేపు అయిన తర్వాత దీన్ని స్టవ్ బంద్ చేయొచ్చు. ఇంకొక 5 మినిట్స్ అంతే. కర్రీ మనకి రెడీ అయిపోయింది. తర్వాత నేను చట్నీతో ఫస్ట్ తినడం నాకు అలవాటు. చట్నీ పెట్టుకున్నాను. కర్రీ టేస్ట్ చేసి మీకు చెప్తాను. అంటే నేను చాలాసార్లు తిన్నాను, మీకోసమని మళ్ళీ చూపిస్తున్నాను నేను. కానీ వీలైనంత వరకు ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి. పిల్లలకు కూడా ఒకసారి కాకపోయినా ఒకసారి చెప్పండి మన బాధ. మమ్మీల హెల్త్ ఎందుకు ఖరాబ్ అవుతుంది, వెజిటేబుల్స్ అన్నీ తినాలని నేను కూడా చెప్తుంటాను. కొంచెం కొంచెంగా పిల్లలకు కూడా అలవాటు చేయండి. చాలా బాగుంది. నేను చెప్పాను కదా, నేను సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటానని. సాల్ట్ చూసుకొని మీరైతే వేసుకోండి. చాలా బాగుంది. మీకు దొరికితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.